కరాటే కిడ్ లెజెండ్స్ అనే మూవీ వచ్చింది. ఒరిజినల్ కరాటే కిడ్ అంటే జాకీ చాన్ ది కాదు. చాన్ సినిమా యాక్చువల్ గా ఒక రీమేక్ అన్నట్టు. ఒరిజినల్ కరాటే కిడ్ లో ఉన్న హీరో జాకీ చాన్ ఇద్దరు కలిసి సినిమాలో ఉన్నారు. సినిమా స్టోరీ గురించి అడగకండి, ఎందుకంటే వాళ్ళు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పాయింట్ ఏంటి, జాకీ చాన్ ని ఒరిజినల్ హీరో రాల్ఫ్ మాచియోని ఇద్దరిని కలిపి ఒక సినిమాలో పెట్టాలి. అదే వేసారనమాట. గంటన్నర ఉంది సినిమా. ఒక మంచి స్టోరీ లైనే అనుకోవచ్చు. జాకీ చాన్ వాళ్ళ మేనల్లుడు బీజింగ్ నుంచి న్యూయార్క్ వస్తాడు, వాళ్ళ అన్న చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోయిండు, వీళ్ళ అమ్మ అసలు ఫైటింగ్ చేయొద్దు అంటది. కుంఫులో ప్రొఫెషనల్ అయిన వీడు కరాటే ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది, వీటన్నిటి మధ్యలో ఒక స్ట్రీట్ ఫైట్ ఎట్లా వచ్చింది అనేది జనరల్ స్టోరీ అన్నట్టు. సినిమా మెయిన్ పాయింట్ ఏంటి, జాకీ చాన్ ని రాల్ఫ్ మాచియోని ఇద్దరిని కలిసి స్క్రీన్ మీద చూపెట్టాలి. అంతకంటే వీళ్ళు పెద్దగా ఏమీ చేయలేదు. బట్ కరాటే కిడ్ లో ఏవైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయో దీనిలో కూడా అవే పెట్టారు. అవి బాగున్నాయి, చాలా బాగా పెట్టుకున్నారు. కరాటే కిడ్ ఒరిజినల్ లో కూడా మనకి ట్రైనింగ్ మీద బాగా ఎంఫసైజ్ ఉంటుండే, మంచి మంచి సీన్స్ పడుతుండే, ఎట్లా నేర్చుకున్నాడు, వీడు కింద నుంచి ఎట్లా పైకి వచ్చిందని చూపిస్తా ఉంటారు. దీంట్లో హీరో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాడు, చిన్న చిన్న ట్రైనింగ్ మాటలు మాత్రమే ఉంటాయి. దాని వల్ల మనకు అంత బాగా కిక్ ఏమీ రాదు. ఏదైతే బ్యాక్ స్టోరీ ఉంటుందో దాన్ని మనకి డీప్ గా చూపెట్టరు. అట్లా చెప్పేసి వాళ్ళు డీప్ కి వెళ్తే బొక్కలు ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు అన్నట్టు. ఏదో పక్కకి ఏదో ఉండిలే అన్నట్టు చూపిస్తారు అంతే. అది నాకు ప్రాబ్లం అనిపించింది. చూపిస్తే ఏదైనా క్లియర్ గా చూపెట్టు, అదైనా క్లియర్ గా చూపెట్టు. రెండు ఆగమా పట్టించేసి ఇంకెందుకు అనే ఫీలింగ్ వచ్చింది. నేను జాకీ చాన్ కోసం పోయిన భయ్యా, ఆయన బాగున్నాడా అంటే బాగున్నాడు. ఆబ్వియస్లీ జాకీ చాన్ కోసం పోయినప్పుడు ఐ వాస్ సాటిస్ఫైడ్ విత్ దాట్. బట్ డెఫినెట్లీ సినిమా మొత్తం బాగుండాలనుకుంటా. అక్కడ మాత్రం సినిమా మింగెట్టిందన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. రాల్ఫ్ మాచియో ఎందుకున్నాడు అర్థం కాలేదు నిజంగా. అసలు ఆయన ఉండడానికి రీజన్ ఏంటి అంటే సినిమాలో ఆయన ఉండాలి అంతే, అంతకంటే ఇంకేలేదాడ. దానికి ఒక మంచి రీజన్, దానికి ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది. ఏమీ లేదు, వీళ్ళిద్దరు కలిసి సినిమాలు ఉండాలి భయ్యా, అంతకంటే నాకు సంబంధం లేదని ఫీలింగ్ వచ్చింది. ఎమోషన్ చెప్తున్నా కదా, నా వెంట్రుక సైజ్ అంతా కూడా లేవన్నట్టు. ఇక్కడ చిన్న ఉన్నాయి బట్ స్టిల్ అంత దారుణంగా ఉందన్నట్టు. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఉంటది, ఆమె క్యారెక్టర్ ఏమో అంటే లైక్ జేడెన్ స్మిత్ కరాటే కిడ్ ఎట్లా ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్ అనుకో. ఆమె కుంఫు నేర్చుకోమంటది, ఈవెన్ నువ్వు ఫైట్ చేయొద్దు, మీ అన్నకి ఇట్లా ఏంది అది అని చెప్పేసి ఆమె చెప్తా ఉంటది. ఎట్లుందంటే సినిమా పోతా ఉంది ఇక్కడ ఆగలేదు. ఆగి ప్రాబ్లం ఏంటో మాట్లాడడం అంటే చూపెట్టడము, ఏంది సిచ్యువేషన్, హీరో ఎట్లా ఫీల్ అవుతున్నాడు, పరిస్థితులు ఏంటి, దీని గురించి అవసరం లేదు మనకి, ఏదో జరుగుతుంది అన్నట్టు. అండ్ ఆల్సో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటది, హీరోయిన్ కి ఒక ఫాదర్ ఉంటాడు, అలాగే బాక్సింగ్ తోటి జరుగుతూ ఉంటది. ఈ మాంటాజెస్ బాగున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మాంటాజెస్ లో ఎమోషన్ కన్వే చేయలేవు కదా, ఏదో వెళ్ళిపోతుంది, ఒక టైం చూపించేస్తున్నా, టైం వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ వచ్చింది తప్ప టోటల్ స్టోరీ అంత ఏమీ లేదన్నట్టు. చెప్తున్నా, ఫైట్ సీక్వెన్సెస్ కోసం వెళ్తా అంటే మాత్రం ఎంజాయ్ చేస్తారు గ్యారంటీగా. బట్ స్టిల్ ఏదో ఉందని ఫీలింగ్ వచ్చింది. విలన్ కూడా ఎగ్జాక్ట్ జేడెన్ స్మిత్ కరాటే కిడ్ ఎట్లుందో అట్లే ఉంది. కాకపోతే దీనికి కొంచెం 18-19 year old పిల్లోడు, గర్ల్ ఫ్రెండ్ ఉంటది, ఏదో తలకాయ నొప్పి ఉంటది. చెప్తున్నా లవ్ ట్రయాంగిల్ నడుస్తూ ఉంటది. అవసరం లేని దగ్గర ఎంఫసైజ్ పెట్టి అవసరం ఉన్న దగ్గర ఆగం పట్టించేది సినిమానే ఇది అన్నట్టు నాకు అదే అనిపించింది. సో చూడాలనుకుంటే మాత్రం వెళ్ళి చూసేసేయండి. నన్ను అడిగితే ఓటీటీలో వచ్చిందో చూడండి, బాగా అనిపిస్తుంది. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కరాటే కిడ్ లెజెండ్స్. తుడరం చూడాలి, తుడరం అసలు టైం దొరకట్లేదు భయ్యా. చూసేస్తారే రివ్యూ వచ్చేస్తుంది. అండ్ ముంబై కొట్టేస్తుంది, ప్లీజ్ గెలవాలి భయ్యా, మామూలు ఉండదు. సో యా, మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.